నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వస్తే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కొందరు విమర్శలు చేయడం సరికాదని కర్నూలులో బీసీ నాయకులు అన్నారు. కర్నూలులోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లికి చెందిన కోన గురవయ్య యాదవ్ ఆర్ కృష్ణయ్యను విమర్శించడాన్ని ఖండించారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఆర్ కృష్ణయ్యపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం చేస్తూ ఉంటే విమర్శలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించారు అంటే అది జాతీయ బీసీ సంక్షేమ కృషి ఫలితమేనని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్ కృష్ణయ్యపై గౌరవంతో పదవులు కేటాయించాయని, అందులో భాగంగానే బీజేపీలో ఆర్ కృష్ణయ్య చేరుతున్నారని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. ఆర్ కృష్ణయ్యపై కోన గురవయ్య యాదవ్ అనకాపల్లి నుంచి విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు. ఆయన ఒక ఊసరు వెళ్ళి మోసాలు నేరాలు చేశాడు, ఇల్లు లేని వ్యక్తి, చిల్లర పనులు చేస్తున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మరి వివరించారు. ఆయన అయ్యప్ప మాలలో ఉండి ఆ విధంగా మాట్లాడారు. మాకు అయ్యప్ప అంటే కూడా చాలా గౌరవం ఉంది, అట్లాంటి భక్తి ఉంది. అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్ కృష్ణయ్య గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాము. ఆర్ కృష్ణయ్య ఎప్పుడూ ఊసరు వెళ్ళి కాదు. బీసీల యొక్క హక్కులు, వారి యొక్క సంక్షేమ పథకాలు, విద్యార్థుల సంక్షేమ పథకాలు, యువకుల యొక్క సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య వలన వందలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు అయితేనేమి, వందలాది బీసీ హాస్టళ్ళు అయితేనేమి, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి, ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు 39,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను రిలీజ్ చేసుకునే స్థాయికి బీసీ సంక్షేమ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము కృషి ఫలితంగా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశాడు. మరి ఆ విధంగా ఎంపిక చేయడాన్ని ప్రోత్సహించిన ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులే మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీసీల ప్రయోజనాల కోసమని బీజేపీలో జాయిన్ అయితే ఈరోజు ఈ విధంగా విమర్శించడం తప్పు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే బీసీల హక్కుల కోసమని, ప్రయోజనాల కోసమని నిరంతరాయంగా కృషి చేస్తున్న ఆయనకు ఈ విధంగా విమర్శించడాన్ని మేము పూర్తిగా బాధతో ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఆయన కోన గురవయ్య యాదవ్ అనకాపల్లిలో ఉన్న వ్యక్తి. ఆయన ఏ రోజు బీసీ సంఘాల్లో పనిచేయలేదు. పార్టీలే ఎంపర్లాడాయి కానీ టికెట్లు ఇవ్వడానికి ఆర్ కృష్ణయ్య ఏ రోజు పార్టీల దగ్గరికి వెళ్ళలేదు. ఆర్ కృష్ణయ్య కోసమని పార్టీలన్నీ వెంపర్లాడాయి. టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, అన్ని పార్టీలు ఆర్ కృష్ణయ్య యొక్క కృషికి మెచ్చి ఆయన యొక్క కమిట్మెంట్ను మరి ఈ సందర్భంగా గమనించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకు
అవకాశాన్ని కల్పించాయే కానీ జాతిని తాకట్టు పెట్టేంత వ్యక్తి కాదు ఆర్ కృష్ణయ్య. ఆయన పూర్తి బీసీలకు, ఆయన పేరు వింటేనే బీసీల యొక్క యువకుల యొక్క రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అట్లాంటి యొక్క కృషికి మరి ఈరోజు విమర్శిస్తున్నారంటే మేము చాలా బాధను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏ బీసీ అయినా కానీ ఆర్ కృష్ణయ్యని విమర్శించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించి విమర్శించాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అట్లాంటి భక్తి ఉంది. అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్ కృష్ణయ్య గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాము. ఆర్ కృష్ణయ్య ఎప్పుడు ఊసరు వెళ్ళి కాదు. బీసీల యొక్క హక్కులు, వారి యొక్క సంక్షేమ పథకాలు, విద్యార్థుల సంక్షేమ పథకాలు, యువకుల యొక్క సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య వల్ల వందలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు అయితేనేమి, వందలాది బీసీ హాస్టళ్ళు అయితేనేమి, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి, ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు 39,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను రిలీజ్ చేసుకునే స్థాయికి బీసీ సంక్షేమ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము కృషి ఫలితంగా ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారు పుట్టుకతోనే శ్రీమంతుడు, ఇల్లు లేని వ్యక్తి అని చాలా చులకనగా మాట్లాడారు. మరి ఆ ఆర్ కృష్ణయ్య గారు తన సొంత భూమిని, మరి నీళ్లు పారే భూమిని, చెరుకు పసుపు పండే భూమిని బీసీ సంక్షేమ సంఘానికి విరాళంగా ఇచ్చాడు. బీసీ సంక్షేమ సంఘం పేరున రిజిస్టర్ చేశాడు. అంత త్యాగశీలి ఆర్ కృష్ణయ్య గారు. మరి బీసీలను తాకట్టు పెట్టినట్టుగా కామెంట్ చేశాడు. ఆయన ఏ రోజు బీసీలను తాకట్టు పెట్టలేదు. బీసీల కోసము నిరంతరము శ్రమించి ప్రతిరోజు బీసీల హక్కుల కోసమని, జాతి హక్కుల కోసమని, విద్యార్థుల హక్కుల కోసమని, విద్యార్థుల చదువు కోసమని, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, హాస్టల్ అయితేనేమి, మరి మిగతా విషయాల్లో కూడా సంక్షేమ పథకాలు అయితేనేమి, మరి రిజర్వేషన్ల విషయంలో కూడా ఆర్ కృష్ణయ్య గారు తన 45 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టి కృషి చేసిన వ్యక్తి. మరి కొన్ని పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆర్ కృష్ణయ్య గారిని రాజకీయంగా పడక మరి ఈరోజు విమర్శిస్తున్నారు. ఆయన 35 ఏళ్ల కృషి ఫలితంగా మరి టీడీపీకి వాళ్ళు ఆయనకు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆయన పార్టీ కండువా వేసుకొని ఎప్పుడూ తిరగలేదు. ఎప్పుడు బీసీ సంక్షేమ సంఘం కండువానే వేసుకొని తిరిగాడు. అది సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీడీపీలో జాయిన్ అయి తెలంగాణలో పోటీ చేశాడు. ఎల్బీ నగర్, ఇది మరి కాదు, మిర్యాలగూడలో పోటీ చేశాడు. అప్పుడు కాంగ్రెస్ తో పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయాడు. మళ్ళా ఒకసారి వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశాడు. మరి ఆ విధంగా ఎంపిక చేయడాన్ని ప్రోత్సహించిన ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులే మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీసీల ప్రయోజనాల కోసమని
బీజేపీలో జాయిన్ అయితే ఈరోజు ఈ విధంగా విమర్శించడం తప్పు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మెచ్చుకోవాల్సింది పోయి అభినందించాల్సింది పోయి ఈరోజు బీసీ సంక్షేమ సంఘానికి రాజీనామా చేయాలని విజ్ఞతకు మరి మేము చింతిస్తున్నాము. కాబట్టి కోన గురువయ్య యాదవ్ లాంటి వాళ్ళు ఆర్ కృష్ణయ్య గారిని విమర్శించకుండా ఆయన యొక్క కృషిని మితికి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఆర్ కృష్ణయ్య ఏ రోజు పార్టీల దగ్గరికి వెళ్ళలేదు. ఆర్ కృష్ణ వెంపర్లాడే టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి అన్ని పార్టీలు కర్నూలు జిల్లా అవుట్డోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలను ఈ నెల 7, 8, 9, 10 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా మాటేరులో జరగనున్నాయని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి జట్టు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు విజయం సాధించేందుకు క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పౌష్టిక ఆహారం అందించారు. అవుట్డోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ కోర్ట్ నందు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాస్కెట్బాల్ అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. భారతదేశంలో కూడా బాస్కెట్బాల్కు మంచి జట్టు ఏర్పడితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. బాస్కెట్బాల్ క్రీడాకారులు శారీరకంగా దృఢంగా ఉండి ఏకాగ్రతతో ఆటలో పాల్గొంటే విజయం సాధిస్తారని అన్నారు. జట్టు సభ్యులందరూ కలిసికట్టుగా ఆడితేనే బాస్కెట్బాల్ ఆటలో విజయం చేకూరుతుందని అన్నారు. బాస్కెట్బాల్ క్రీడాకారులు ధ్యానం, యోగా, వ్యాయామం, ప్రాణాయామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కర్నూలు జట్టు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో సందీప్, చిన్న, సుంకన్న, దాదాబాషా, ముస్తహీర్, ప్రతాప్, వలి, వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా, రాజశేఖర్, శ్రీనివాసులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్త్రీ పురుషుల జట్టుకు మన కర్నూలు జిల్లా శిక్షణ శిబిరంకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డాక్టర్ సింగశర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఇంత మంచి టర్ఫ్ కోర్టు మనకు ఉందంటే అన్నగారు దాదాపు అన్నగారు స్వయం కృషితోటి అధికారులతో మాట్లాడి అనధికారులతో మాట్లాడి ఈ కోర్టు దారి సందీప్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే న్యాయమోపాధ్యాయుల అవతల వైపు రండి, ఆ గ్యాప్లో అట్లా ఇంటికి రండి, దూరం అవుతుంది అక్కడ, అంత దూరం రెడీ సార్. గెలుచుకొని వస్తే అప్పుడు కానీ వీళ్ళలో కొంతమంది చిన్న పిల్లలు మనం మేము టోర్నమెంట్ పిలిచాం సార్. మీరు నాకు మధు సార్ గారికి ప్లేయర్స్ సన్మానం చేస్తుంది. ఒలి గారు బొక్కేసి దగ్గర వాళ్ళ కూడా అట్లా రావాలి. రెడీ ఒక ఇద్దరు యువతలు రావచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. మీ సేవలు కూడా సార్. సార్ ఏంటి సార్ కమాన్ క్లాప్స్. మన బాస్కెట్బాల్ గ్రౌండ్లో మన చిన్న సుంకన్న గారి ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ టీంను
సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ బాస్కెట్బాల్ టీంలో ఉండే వీళ్ళు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో మాటూరు అనే ఊర్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఇక్కడ చూస్తుంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందులో బాస్కెట్బాల్ అనేది ఇంటర్నేషనల్లీ ఫేమస్ గేమ్. ఇది ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో చాలా ప్రాచుర్యం చెందింది. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అనుకో, అమెరికా, యూకే, రష్యా, యూరోపియన్ కంట్రీస్లో చాలా చాలా పాపులర్ ఇది. ఇండియాలో కూడా మంచి బాస్కెట్బాల్ ప్లేయర్స్ తయారైతే ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోతాము. ముఖ్యంగా బాస్కెట్బాల్ ఆడేటప్పుడు వాళ్ళల్లో చాలా ఫిజికల్ ప్రావెస్ అంటే శక్తి చాలా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళ మస్కులర్ పవర్, హైట్ కూడా ఉండాలి చాలామంది. దానికి తోడు చాలా స్కిల్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆడేటప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. ఎవరైతే అటెన్షను, కాన్సన్ట్రేషను ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతుంటారు. అందులో ఒకరికొకరి కోఆర్డినేషన్, కొలాబరేషన్, కోఆపరేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టీమ్ గేమ్. ఇది ఒక్క పర్సన్ చెస్ అనుకోండి, ఒకటే పర్సన్ ఆడతాడు. అలాంటిది కాదు. టీంలో ఒక్కరు ఫెయిల్ అయినా మొత్తం టీం ఫెయిల్ అవుతుంది. కాబట్టి టీంలో ఒకరికొకరికి కోఆర్డినేషను, ఆ స్కిల్ఫుల్గా, టాలెంటెడ్గా ఒక బాల్ అందించుకోవడంలోనూ, దాంట్లో వేయడంలోనూ చాలా చాలా కేర్ఫుల్గా, చాలా అటెంటివ్గా కానీ ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే, అంటే ఇది ధ్యానం చేయడం వలన వస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ బాడీ మజిల్స్ ఇంప్రూవ్ కావాలంటే కూడా ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎగ్స్ కానీ, మంచి ఈ పల్సెస్, గ్రామ్స్, తర్వాత అలాగే మటన్, చికెన్ ఇట్లా వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రోటీన్ ఫుడ్ కూడా వీళ్ళు తింటే మజిల్స్ బాగా బిల్డ్ అవుతుంటాయి. అలాగే జిమ్లో కూడా ప్రాక్టీస్ చేసి, ఎక్సర్సైజ్ చేసి బాడీ ఇంప్రూవ్ చేసుకోవాలి. బాడీ ఫిట్నెస్ చాలా చాలా ఉండాలి. ఇంకా అంటే ప్రాణాయామం చాలా బాగా చేయాలి. ఎందుకంటే ఈ శ్వాస అనేది మనం బ్రెత్ కంట్రోల్ చేయగలిగితే, చాలాసేపు బ్రెత్ కంట్రోల్ చేయగలిగినాడంటే ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్క నుంచి ఈ పక్కకు ఈజీగా అతను రన్ చేస్తుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ బ్రెత్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ ఆయాస పడిపోయి అక్కడనే కుప్పగూలిపోతాడు. కాబట్టి బ్రెత్ మీద కంట్రోల్ రావాలంటే ప్రాణాయామం చేసుకోవాలి. అలాగే కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డెవలప్ చేయాలంటే ధ్యానం చేసుకోవాలి, మెడిటేషన్. సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా అనమాట. అంటే ఒక బంచ్ ఆఫ్ యాక్టివిటీస్. సో ప్రాణాయామము, ఎక్సర్సైజు, ధ్యానము, యోగా ఇలాంటివన్నింటిలో కూడా తర్ఫీదు పొందినాడు అంటే బాస్కెట్బాల్లో ఆటోమేటిక్గా షైన్ అవుతాడు. సో ఆ రకంగా వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి వీళ్ళు డెవలప్ అయ్యి మన కర్నూలుకు పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలోని వాల్మార్ట్ ముందు ఉన్న మిల్లెట్ టిఫిన్ సెంటర్ ప్రారంభం జరిగింది. ఈ టిఫిన్ సెంటర్లో సిరిధాన్యాలతో టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు మహేష్ తెలిపారు. కర్నూలు నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర దోశ, సోయా దోశ, అరికెల దోశ అందుబాటులో ఉంచామని తెలిపారు.
నువ్వు చేసినా నువ్వు చెప్పుకుంటా ఇది మంచి ఇట్లా చేస్తున్నావు, టేస్ట్ బాగుంటుంది, నువ్వు తిన్నావు కదా దాని గురించి చెప్పుకుంటావు. హాయ్, నా పేరు మహేష్. సో మేము కొత్తగా కేర్లెస్ మిల్లెట్స్ టిఫిన్స్ అని కర్నూలులో స్టార్ట్ చేసాము. సో ఇది కర్నూలులో స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము కర్నూలు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పెట్టుకొని, సో చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనకి కర్నూలులో మిల్లెట్స్ టిఫిన్స్ అనేది ఎక్కడ కొన్ని చోట్ల ఉంది, కానీ ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాము. కాబట్టి మీరు అందరూ సో మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కర్నూలు ప్రజలకి ఒక గొప్ప శుభవార్తగా మేము ఆశిస్తున్నాము. మీ దగ్గర ఏమేమి దొరుకుతుంది? సో మన దగ్గర వచ్చేసి రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, అరికె దోశ, కొర్ర దోశ దొరుకుతుంది. సో ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేయబడతాయి తర్వాత. సో దీనివల్ల ఏంటంటే మనకు మిల్లెట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో చాలామంది ఏదో నాటి రకమైనటువంటి టిఫిన్స్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సో మేము ఒక బిజినెస్ స్టార్ట్ లాగా దీన్ని పెట్టలేదు. సో ముఖ్య ఉద్దేశము మీకు ఆరోగ్యము పట్ల ఆలోచన చేసి ఒకటి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇది ముందుకెళ్ళడానికి జరిగింది. సో మా ముందడుగులు మీరందరూ ఆశీర్వదించి మీరు ఆరోగ్యకరమైన టిఫిన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కర్నూలు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్ ప్రతిరూపాన్ని బాబు జగజీవన్ రామ్ ఆశయాలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కొనసాగిస్తారని, ఎస్సీ వర్గీకరణ జరగడం తథ్యమని ఎస్ నాయకులు చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో కర్నూలు ఎంఆర్పిఎస్ నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో మాదిగ సోదరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాలలు అడుగడుగున అడ్డంకులు, మందకృష్ణ మాదిగపై మాలలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులకై మందకృష్ణ మాదిగ పోరాటం ఆగదని చెప్పారు. ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మునంగి నాగరాజు, మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, ఎంఎస్పీ చొట్టా నరేంద్రబాబు, ఎంఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు రామకృష్ణ, మాదిగ ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ మాదిగ, రెడ్డిపోగు భాస్కర్, జిల్లా అధ్యక్షులు జాతీయ నాయకులు ఈశ్వరయ్య, కేవి రమణ మాదిగ, జాతీయ నాయకుడు ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు రాచుపూడి ఆనంద్, అన్నెపోగు రవి మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఆశపోగు సూరి మాదిగ, డి ప్రసాద్ మాదిగ, ఎస్ నాగరాజు, దాసు తదితరులు పాల్గొన్నారు. ఆ హామీని నిలబెట్టుకునే దానికోసం వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్ సమావేశంలో దళిత మంత్రులతో పాటుగా దళిత ఎమ్మెల్యేలను కూడా పిలిపించి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టుకునే దానికోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేసి వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి ఏకసభ్య కమిషన్ను ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ప్రకటించడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి ముందు ప్రతిరూపాన్ని బాబు చెక్కుల ఆశయాలను ఖచ్చితంగా కృష్ణమాది గారే ఈ దేశ ప్రజలు కనబడిపోతాడు, ఆయనే వారిద్దరి యొక్క వారసత్వం కొనసాగించబోతున్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టి రేపు వివేక్ గారు గుర్తు చేస్తున్నాం, సేనవీరి మహాసేన గుర్తు చేస్తున్నాం.
ఇంకా చిన్న చిత్తగా నాయకులు గుర్తు చేస్తున్నాం. మీకు మీ పార్టీలో కూడా ఇబ్బంది అయినప్పుడు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే మళ్ళీ మా కృష్ణ అక్కడికి వస్తారనే విషయం కూడా మీకు గుర్తు చేస్తూ భవిష్యత్తులో వర్గీకరణ జరగడం తథ్యం. ఇందాక కృష్ణ గారు ప్రెస్ మీట్ చెప్పారు. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ నాన్నలు వాళ్ళ చేతాతలు వచ్చినా కూడా వర్గీకరణ ఇచ్చి కూడా మీరు ఎక్కి అక్కర్లేరు విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వర్గీకరణ అయిన అనంతరం మా పేదల వర్గాల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రికల్చర్ పేద వర్గాల అందరి కోసం భవిష్యత్తులో కృష్ణమాది గారే ఒక బలమైన ఉద్యమాన్ని కోల్పోయిన హక్కుల్లో రావాల్సిన హక్కులు సాధించబోయేది కూడా కృష్ణమాది గారి విషయాన్ని కూడా మనసు గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించండి. కర్నూలు మీడియా వారికి మా ఎంఆర్ ప్రజలందరికీ అంబేద్కర్ గారి మనవన్ని బాబు కూతుర్ని అందరిని ఇక్కడికి రప్పించి అట్టా చట్టాన్ని తిరిగి కాపాడుకోవడానికి అక్కడ అందుబాటు లేకపోతే ఢిల్లీకి లక్షల మంది మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా రప్పించి సుప్రీంకోర్టు చేసి ముందడుగును వెనక్కి తగ్గే విధంగా చేసి అట్రాసిటీ చట్టాన్ని ఈ దేశంలో 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలను కంటికి రప్పలా కాబట్టి అట్రాసిటీ చట్టాన్ని కాపాడింది మందకృష్ణమాది గారి. ఆ రోజు ఎక్కడ పోయినారు మా మానసోదర నాయకులారా మీరు? ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు? ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి దళిత ప్రధానమంత్రి అని చెప్పిన మాయావతి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు అంబేద్కర్ పేరు మీద చెప్పుకొని మీటింగ్లు పెట్టి రకరకాల భజన చేసిన నాయకులు ఎవరు ఎక్కడ విన్నారు? మీ గడప దాటలేదు కదా. మీరు మాట్లాడతారా కృష్ణమాది గారిని? మీరు మాట్లాడతారా? 2004లో వర్గీకరణ రద్దు చేసిన కింద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ వర్గీకరణ సాధించుకునేంత వరకు అడుగడిగిన అడ్డం పడుతూ ఉన్నారు కదా. అడుగడిగిన విజయం సాధిస్తున్నారు కదా. అడుగడిగిన అడ్డం పడ్డారు, అడుగడిగిన విజయం సాధించాము. ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే విజయం వర్గీకరణ సాధించుకొని మా కృష్ణమాది కన్నా రేపో బాబో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చట్టాన్ని మోసం రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ పాలనలో ఎంతమంది అనబడలైనాం. అదే నారా చంద్రబాబు గారు ఉన్నప్పుడు అధికారంలో మనకు వర్గీకరణ జరిగింది. అదే ప్రభుత్వంలో మనకు ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మరి వర్గీకరణ జరగబోతుంది. అందుకు మానశ్రీ మందా కృష్ణమాది గారు